అందరికీ హాయ్. ఇది వాళ్ళొచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట. నిన్న మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదా! అది నిన్న నైట్ అయితే కుట్టి కంప్లీట్ చేసి ఇచ్చాననమాట. మార్నింగ్ 9కి కాలేజ్‌లో ఫేర్‌వెల్ పార్టీ ఉంది కాబట్టి, సో, ఆ పాపకొచ్చేసి కుట్టిచ్చాను. కట్‌కి మనము త్రిబుల్ అంటే లైనింగ్ వస్తుందనమాట. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బావుంటుంది. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటే మెయిన్ బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ కుట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఈ లైనింగ్ ఏసుకోవాలనమాట. అప్పుడు మనము కప్స్ పెట్టినప్పుడు స్టాండ్‌గా ఉంటదనమాట. వాష్ చేసినప్పుడు అలా మొత్తము తొందరగా ఉగ్గు ఉగ్గు వస్తుంది కదా! అలా రాకుండా మన ఫ్రంట్స్ కట్‌కి ఇలా డబల్ లైనింగ్ ఏస్తే బావుంటుంది. అందరూ అలాగే కుడతారు. అంటే మామూలుగా కుట్టేవాళ్ళు. అంటే మీకోసం నేను యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి కొంచెం అర్థం కావడం కోసం సింపుల్‌గా చూపిస్తున్నాననమాట. ఇలా కప్స్ పెట్టినప్పుడు మనకి ఫస్ట్ మెయిన్ మనం డబల్ లైనింగ్ ఏసాం కదా! అది స్టిఫ్‌గా ఉంటుందనమాట. ఇది వాష్ చేసేటప్పటికి కూడా ఏం కాదు. ఒకవేళ సింగిల్ మీద పెట్టారనుకోండి, ఫస్ట్ మెయిన్ క్లాత్ ప్లస్ ఇది ఏసారనుకోండి, కప్స్ అనేవి పెట్టినప్పుడు క్లియర్‌గా కనిపిస్తుందనమాట. సో, ఇక అలా బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్ వీ నెక్ ఇచ్చేసి బౌ పెట్టమన్నారు. సో, బౌ కుట్టిన తర్వాత మళ్ళీ లట్కన్లు పెట్టకుండా చిన్న బౌస్ మ్యాచ్ అయ్యేలాగా పైన వచ్చేసి డోరీకి చిన్న బౌ పెట్టేసి ఒక హెయిర్ బౌ ఉంటుంది కదా! అలా పెట్టాను. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా శారీ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. బ్లాక్ కలర్ శారీ కాబట్టి శారీకి కొంచెం ఆపోజిట్లో ఇలా డబల్ బౌ పెట్టాననమాట. అంటే బ్లాక్ కలర్ 2 బటన్స్ వచ్చేలాగా చిన్న వాటికి. ప్లస్ ఇలాగా ఈ శారీలో వచ్చేసి గోట్ అనమాట. పైపింగ్ ఈ బ్లౌజ్ కలర్ ఇచ్చారు. సో, అందుకోసం అని చెప్పేసి నేను ఈ కలర్ బ్లౌజ్‌కి దానికి బ్లాక్ కలర్ బౌ పెట్టాననమాట. చాలా బాగుంది శారీ మాత్రము. పార్టీ కాబట్టి సో, పిల్లలకి ఎందుకంటే అది ఒక స్వీట్ మెమరీ కదా! అందుకే కొంచెం హెవీగా ఉండాలని చెప్పేసి పార్టీ వేర్‌గా హెవీగా అయితే ఇలాంటి శారీస్ బాగుంటాయి కదా! అందుకని చెప్పేసి ఇలా ప్రిన్స్ కట్ కుట్టాననమాట. బ్లౌజ్ వీడియో అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఈ బ్లౌజ్ కోసం వెయిట్ చేసి మరి వాళ్ళ అమ్మ బ్లౌజ్ తీసుకొని వెళ్ళిందనమాట.